కర్ణాటకలో గత కొద్ది రోజులుగా సిద్దరామయ్య డీకే శివకుమార్ మధ్య జరుగుతున్న కుర్చీ పంచాయతీ త్వరలోనే ముగింపు పలకబోతున్నట్లు తెలుస్తుంది. మంగళవారం హస్తిన వేదికగా జరిగిన పంచాయతీ ఒక కొలిక్కొచ్చినట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. డీకే శివకుమార్ కు లైన్ క్లియర్ అయినట్లుగా తాజా పరిణామాలను చూస్తుంటే అర్థమవుతుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య త్వరలోనే సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఆయన రేపు రాజీనామా చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న నాయకత్వ మార్పు చర్చలు ఇప్పుడు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇక ఢిల్లీలో జరిగిన వరుస సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్దరామయ్యకు స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పుడు మరో వ్యక్తికి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని రాహుల్ గాంధీ చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి స్పందించిన సిద్దరామయ్య పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అయితే అధికారికంగా రాజీనామా చేయడానికి 2 రోజుల సమయం కావాలని కోరినట్లు సమాచారం. ఇక ఈ మార్పు ప్రక్రియలో భాగంగా సిద్దరామయ్యకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కీలక పదవి ఆఫర్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్లే ఆసక్తి తనకు లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో కర్ణాటక రాజకీయాల్లో డీకే శివకుమార్ పేరు మళ్లీ బలంగా వినిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. కర్ణాటకలో ఉన్నటువంటి పవర్ షేరింగ్ ఏదైతే కర్ణాటక కాంగ్రెస్ లో ఇటు సిద్దరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ గత కొద్ది నెలలుగా కూడా ముఖ్యమంత్రి పీఠం కోసము ఇరువురు నాయకులు ఒకవైపేమో సిద్దరామయ్య ముఖ్యమంత్రి కంటిన్యూ అవుతారని చెప్పేసి చెప్తా ఉండగా, మరోవైపు డీకే శివకుమార్ తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో గత కొద్ది నెలలుగా జరుగుతున్నటువంటి ఈ మొత్తం వ్యవహారము నిన్న ఢిల్లీలో అత్యంత కీలక సమావేశం కొనసాగింది. సో ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు యువ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశం అటెండ్ అయ్యారు. ఈ సమావేశంలో ఇటు సిద్దరామయ్య డీకే శివకుమార్ ఇద్దరు కూడా హాజరై తమ వాదన వినిపించే ప్రయత్నం చేశారు. సిద్దరామయ్య, నేను ఈ టర్మ్ మొత్తంగా ముఖ్యమంత్రిగా ఉంటాను, సో ఇంకా 2 సంవత్సరాలు మిగిలింది కాబట్టి ఈ టర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ తదుపరి మీరు ఇవ్వాలనుకుంటే డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రిగా ఇవ్వండి, తదుపరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రస్తుతానికైతే నేను కంటిన్యూ అవుతానని చెప్పేసి సిద్దరామయ్య అధిష్టానానికి చెప్పుకొచ్చారు. కానీ అధిష్టానం కూడా కొంత దీనిగా సిద్దరామయ్యకు ఒకవైపు సానుకూలంగా ఉంటూనే మరోవైపు కొన్ని కీలకంగా కొన్ని సమాధానం చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో డీకే శివకుమార్ చాలా కీలకంగా కాబోతున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇతరత్ర రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో సో ఆ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా వెన్నుముకగా నిలుస్తున్నటువంటి డీకే శివకుమార్ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. సో డీకే శివకుమార్ కు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పిసిసి అధ్యక్షుడు హోదాలో అతని ఆధ్వర్యంలోనే మొత్తంగా పార్టీ గెలుపు చాలా కీలక పాత్ర పోషించారు. సో అదే సందర్భంలో ముఖ్యమంత్రిగా అవుతారని చెప్పేసి అంతా భావించినప్పటికీ సిద్దరామయ్య సీనియారిటీ కావచ్చు, సిద్దరామయ్య ఒక రకంగా విధేయత కావచ్చు, అతనికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది. ఆ ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తూనే అధిష్టానం కూడా ఒక షరతు విధించింది. సో 2.5 సంవత్సరాలు, తొలి 2.5 సంవత్సరాలు సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటారు, ఆ తర్వాత డీకే శివకుమార్ ఉంటారని చెప్పేసి ఇరువురు నాయకులను కూర్చోబెట్టి ఒక ఒప్పందం కుదిర్చారు. సో ఆ ఒప్పందం ప్రకారం ఇస్తున్నాము. సో మనం ఏదైతే డీకే శివకుమార్ మాట ఇచ్చామో ఆ మాటకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసమైంది కాబట్టి సో మీకు హూందాగా రాజకీయంగా భవిష్యత్తులో ఇంకా మంచి ఉన్నత స్థానాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో మీ గౌరవాన్ని తగ్గకుండా సముచిత స్థానం పార్టీలోనూ అదేవిధంగా ఏదో ఒక పదవితో మీకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి సిద్దరామయ్యకు రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగా ఒకటి సిడబ్ల్యూసీలో తీసుకోవడం ఒక అంశం అయితే, అంటే చాలా మొత్తం దేశవ్యాప్తంగా సిడబ్ల్యూసీ సంబంధించి కీలకంగా ఒక పదవి కట్టబెట్టడం ఒక అంశం అయితే, ప్రస్తుతానికి కర్ణాటక నుంచి 4 రాజ్యసభ సభ్యులకు నెక్స్ట్ వచ్చే జూన్లో పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో నలుగురిలో ఒక అవకాశం తిరిగి రాజ్యసభ సభ్యునిగా ఇటు సిద్దరామయ్యను ఎన్నుకుంటామని చెప్పేసి కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఈ 2 హామీల విషయంలో సిద్దరామయ్య కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ అల్టిమేట్ గా అధిష్టానం విషయంలో కొంత మనకు ఏదైతే మాట ఇచ్చాం కాబట్టి దాన్ని నిలుపుకోవాలని చెప్పేసి కొంత ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ సిద్దరామయ్యతో దాదాపు 15 నిమిషాలు ఒంటరిగా మాట్లాడి తెలుస్తోంది. సో ఎందుకు ఈ నిర్ణయం, నాయకత్వ మార్పు ఎందుకు చేయాల్సి వస్తుంది, సో భవిష్యత్ అవసరాల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తప్పు. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మీకు మొదట అవకాశం ఇచ్చాం కాబట్టి కొన్ని సందర్భాలకు అనుగుణంగా, ఎందుకంటే భవిష్యత్తు రాజకీయ అవసరాల దృష్ట్యా
కొంత మనం పార్టీకి సంబంధించి కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మీ వంతు వచ్చిందని చెప్పేసి సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ చెప్పినట్టుగా తెలుస్తోంది. సో దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి పీఠం మీరు వదులుకుంటే బాగుంటుంది. అదే సందర్భంలో మీకు రాజ్యసభ సభ్యుడిగా లేకపోతే సిడబ్ల్యూసీలో అత్యంత కీలకమైన పదవి కట్టబెడతామని చెప్పేసి ఒక హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య కూడా కొంత మొదట్లో అది ససేమిరా అన్నప్పటికీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ మల్లికార్జునతో చర్చలు జరిపిన తర్వాత ఒకంత సరే కొంత 2-3 రోజుల గడువు కావాలి తన అంచనా వర్గంతో కర్ణాటక కాంగ్రెస్ సంబంధించినటువంటి తన అంచనా వర్గం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీకి సంబంధించిన నాయకులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి నిన్న ఢిల్లీ పెద్దలతో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మొత్తం కర్ణాటకలో బెంగళూరు సమావేశాలు కొనసాగుతా ఉన్నాయి. ఒకవైపేమో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆధ్వర్యంలో తనకు అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరితో కూడా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ ఇంటర్నల్ గా జరుగుతున్న సమావేశంలోనే మనం త్యాగం చేయాల్సిన అవసరం వస్తుంది. సో పదవిని ఇప్పుడు వదులుకోవాల్సి వస్తుంది పరిస్థితికి. ఎందుకంటే అధిష్టానం మాట ఇచ్చాము. సో ఆ మాటకు అనుగుణంగా ప్రస్తుతానికి ముఖ్యమంత్రి మనకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. వేరే ఒకరికి అధిష్టానం అవకాశం ఇస్తుంది. సో దానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇదే సందర్భంలో తదుపరి ముఖ్యమంత్రి ఒక రకంగా చెప్పాలంటే రేపో ఎల్లుండో సిద్ధరామయ్య దాదాపుగా రాజీనామాకు చేయడానికి మానసికంగా సిద్ధపడ్డాడు. సో రాజీనామా చేస్తారు అన్ని అనుకున్నట్టు కూడితే రేపు ఉదయం 11 తర్వాత లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ కలిసి తమ రాజీనామా పత్రాన్ని సిద్ధరామయ్య ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్టుగా సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి వర్గం చెప్తున్న పరిస్థితి. ఇదే సందర్భంలో మరోవైపు తదుపరి ముఖ్యమంత్రి ఎవరవుతారు అందరూ డీకే శివకుమార్ వైపు చూపిస్తున్నారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అని అంటున్నారు. దాదాపు డీకే శివకుమార్ వైపు అధిష్టానం ఉన్నప్పటికీ కొంత సిద్ధరామయ్య తెర వెనుక ఇప్పుడు కీలకమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారని ఒక ప్రచారం జరుగుతోంది. సో ఒకవైపు తాను ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడానికి సిద్ధం, కానీ తను కొన్ని కండిషన్స్ పెడతాను, ఆ కండిషన్ కు అనుగుణంగానే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అధిష్టానానికి తనకు ఉన్నటువంటి అనుచరుల ద్వారా చెప్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా కానివ్వకుండా అదే సందర్భంలో ఆల్టర్నేట్ గా ప్రత్యామ్నాయంగా దళిత వర్గానికి సంబంధించినటువంటి మల్లికార్జున ఖర్గేనా లేకుంటే ప్రస్తుతం సిద్ధరామయ్య కేబినెట్ లో హోంశాఖగా పనిచేస్తున్న అత్యంత కీలకం సీనియర్ నాయకుడు, గతంలో డిప్యూటీ సీఎం 2018లో కాంగ్రెస్ తరఫున డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి పరమేశ్వరన్ ను ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి కొంత పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మరి అధిష్టానం ఏం చేయబోతోంది? ఒకవైపు మొత్తంగా చూస్తే మల్లికార్జున ఖర్గే, పరమేశ్వరన్, డీకే శివకుమార్, అదే విధంగా మరొకరు అత్యంత కీలకమైనటువంటి గుండూరావు పేరు కూడా, సో దినేష్ గుండూరావు పేరు కూడా తెరపైకి వస్తుంది. ఈ నలుగురులో ఇప్పుడు అనూహ్యంగా లాస్ట్ చివరి నిమిషంలో కాంగ్రెస్ అధిష్టానం కనుక ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితిలో మొత్తం ముఖ్యమంత్రి పీఠం గురించి వచ్చింది, నాయకత్వం మార్చడం అవసరం వచ్చింది డీకే శివకుమార్ గురించి. డీకే శివకుమార్ ఒత్తిడి తీసుకోవాలి. ఇలాంటి తరుణంలో డీకే శివకుమార్ ను కాకుండా నిజంగానే సిద్ధరామయ్య వేరే పేర్లు ప్రతిపాదిస్తున్నట్టుగా పరమేశ్వరన్ కావచ్చు, లేకుంటే మల్లికార్జున ఖర్గే కావచ్చు, లేకుంటే అధిష్టానం ఆలోచన వేరే డీకే శివకుమార్ కాకుండా వేరే ఎవరినైనా సరే ముఖ్యమంత్రిగా నియమిస్తే బాగుంటుంది అని చెప్పేసి సిద్ధరామయ్య పట్టుబడుతున్నారు. అట్లాంటి అవకాశం అధిష్టానం వద్ద ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం ఎంటైర్ యొక్క సినారియోలో ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్న పరిణామాలు లేకపోతే మూల కారణం డీకే శివకుమార్. అలాంటి డీకే శివకుమార్ కాకుండా వేరే వారిని ముఖ్యమంత్రిగా చేస్తే కాంగ్రెస్ పార్టీకి రెండుకి చెడ్డ రేవర్లా అవుతుంది. ఒకవైపు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాల్సి వస్తుంది, మరోవైపు డీకే శివకుమార్ అన్ని పార్టీకి ఆర్థికంగా కేవలం కర్ణాటకకే కాకుండా గతం తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీకి ఎన్నికల సమయంలో అత్యంత కీలకంగా ఆర్థికంగా నిలిచాడు. అదే సందర్భంలో కేరళ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఇతర ఎన్నికల్లో కూడా డీకే శివకుమార్ కొంత ఫైనాన్షియల్ గా కాంగ్రెస్ పార్టీకి సహకరించు వచ్చాడు. సో ఇలాంటి తరుణంలో డీకే శివకుమార్ కాదనుకొని నిర్ణయం తీసుకోకుంటుందా అనేది కూడా ఇప్పుడు మనం ఆలోచించాలి. సో అంత సాహసం చేయకపోవచ్చు. అదే సందర్భంలో ఇప్పుడు డీకే శివకుమార్ కు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యకు సంబంధించి ఒక సంధి చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో సిద్ధరామయ్య వర్గానికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి 6 మంత్రులు 6 పేర్లు సూచిస్తున్నారు. అందులో అట్లాంటి కీలకమైనటువంటి మంత్రి పదవులు ఇవ్వాల్సిందే కూడా డిమాండ్ పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హోంశాఖతో పాటు అత్యంత కీలకమైనటువంటి మిగతా 5 మంత్రుల శాఖలను కూడా తను చెప్పిన వారికి ఇవ్వాలని చెప్పేసి సిద్ధరామయ్య ఒక డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ అంశాలు ఈ రోజు ఫైనల్ గా రాత్రి వరకు కూడా ఈ అంశాలపైన చర్చ జరిగి అల్టిమేట్ గా అధిష్టానానికి సిద్ధరామయ్య ఒక నిర్ణయం వెలువడించే అవకాశం ఉంది. సో తను రేపు రాజీనామా చేయబోతున్నాను, రాజీనామా చేసి గవర్నర్ కు అధికారిక రాజీనామా లేఖ సమర్పిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ రేపు సాయంత్రం కానీ లేకుంటే ఎల్లుండి ఉదయం కానీ ఒక సిఎల్పి సమావేశం తిరిగి నిర్వహించి అక్కడ సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలు ఎవరిని ఎల్పీ నేతగా ఎన్నుకుంటారో వాళ్ళే ముఖ్యమంత్రిగా అవుతారు. సో ఆ తర్వాత ఎల్పీ నేతగా ఎన్నుకున్న వ్యక్తి
గవర్నర్ వద్ద తనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించి లేఖలతో గవర్నర్ వద్దకు వెళ్లారు. తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. నిజంగా డీకే శివకుమార్ కనుక ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత మంత్రి పదవులు ఎవరెవరికి ఇస్తారు? కొత్తగా ఏంటంటే 2 డిప్యూటీ సీఎంలు కాదు 4 డిప్యూటీ సీఎంలను పెట్టాలని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే దీంట్లో సామాజిక వర్గం కోణం కూడా ఇంటర్నల్ గా అంతర్గతంగా ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో దళిత సామాజిక వర్గానికి, ఓబీసీ సామాజిక వర్గానికి, అదే ఒక్కలిగాతో పాటు ఇతరత్ర లింగాయత సామాజిక వర్గానికి కూడా కొంత కీలకమైనటువంటి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కర్ణాటకలో మొత్తంగా కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్దిరామయ్య కురుబ సామాజిక వర్గానికి చెందినవారు, అదేవిధంగా ఒక్కలిగ సామాజిక వర్గానికి సంబంధించిన డీకే శివకుమార్, అదేవిధంగా లింగాయత్, ఇవన్నీ చాలా బీజేపీకి సంబంధించి అధికారంలో వస్తే లింగాయత్ ముఖ్యమంత్రి అవడం సహజంగా వస్తుంది. సో దాంతో పాటుగా ఇతరత్ర ఈ యొక్క కీలకమైనటువంటి సామాజిక దళితులు కావచ్చు, అదేవిధంగా నిమ్న వర్గాలతో పాటు ఇది దీంట్లో ఒక్కలిగ, అదేవిధంగా కురుబ, ఇతరత్ర సామాజిక వర్గాలు అన్ని కలుపుకొని అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తే సో భవిష్యత్తులో రాజకీయంగా మొత్తం కర్ణాటకలో సామాజిక వర్గాలు అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేసినట్టు అవుతుంది. సో తర్వాత 2 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సో అప్పటికి మొత్తం సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందనే ఒక ఉద్దేశంతో ఏ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి దూరం చేసుకోకుండా ఆ సామాజిక వర్గం దగ్గర చేస్తూ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కీలకమైన సామాజిక వర్గాలకు మంత్రి పదవులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఇస్తే సో కొంత సాటిస్ఫై అవుతారు. అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో ఎన్నికల్లో కొంత సహకరిస్తారని ఆలోచనలు అధిష్టానం ఉన్నట్టుంది. సో అందుకోసమే ఇప్పుడు 1+4 అంటే ముఖ్యమంత్రితో పాటు 4 డిప్యూటీ సీఎంలు చేస్తే ఎలా ఉంటుంది? ఆ డిప్యూటీ సీఎం చేసే వ్యక్తులు 2 పేర్లు ఇటు సిద్దిరామయ్య సూచించే వ్యక్తులు కాక మరొకరు మల్లికార్జున ఖర్గే ఒక వ్యక్తిని సూచిస్తుండగా మరొకరు ఇటు ఎవరైతే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి ఉన్నారో ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారో డీకే శివకుమార్ సంబంధించిన వ్యక్తి మరొకరు డిప్యూటీ సీఎం గా ఇవ్వాలని ఆలోచన ఉంటున్నారు. సో మొత్తం మొత్తం కర్ణాటక రాష్ట్ర రాజకీయాలను గత కొద్ది నెలలుగా, ఎందుకంటే దాదాపుగా మొన్నటి మే 20వ తేదీన ఈ నెల మే 20వ తేదీకి 3 సంవత్సరాలు విజయవంతంగా అక్కడ కర్ణాటక 3 సంవత్సరాల పాలన ముగిసింది. 4వ సంవత్సరాలకు అడుగుపెట్టింది. ఇక 2 సంవత్సరాలు ఉన్నది. మరో 2 సంవత్సరాల దాటితే ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉంది నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పు అనేది జరుగుతోంది. సో నాయకత్వ మార్పు జరుగుతున్న నేపథ్యంలో చాలా సంచలనాలు ఏమైనా జరగబోతాయా? నిజంగానే కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా సిద్దిరామయ్యను కూల్ చేశారు. సో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి ఇవ్వాలనుకుంటే మొత్తం అందరూ మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, సిద్దిరామయ్య వర్గం కావచ్చు, అందరూ సహకరిస్తారా? సహకరించేలా సిద్దిరామయ్య నిజంగానే అందరినీ పిలుచుకొని మాట్లాడతారా? అదేవిధంగా ఒకవేళ కనుక సిద్దిరామయ్య వర్గం కనుక డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా చేయాల్సి వస్తే తమ దారిని తాము చూసుకుంటామని ఒకవేళ కనుక అల్టిమేటం ఇస్తే అప్పుడు ఏం చేయాలి, ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఉత్పన్నమవుతాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి. సో రాబోయే 2 రోజుల్లో అంటే ఈ రోజు రేపట్లో కర్ణాటక రాష్ట్రంలో రాజకీయంగా అత్యంత కీలకమైనటువంటి పరిణామాలకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఒకవైపు జేడీఎస్ కావచ్చు, మరోవైపు బీజేపీ కావచ్చు, మొత్తంగా జరుగుతున్న పరిణామాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. ఏ మాత్రం కొంత తేడా కనిపించినా కాంగ్రెస్ లో వర్గాల కనుక విడిపోతే అప్పుడు ఒక వర్గంతో తమ జత కట్టడానికి కూడా వెనుకాడాల్సిన అవసరం లేదని చెప్పేసి జేడీఎస్ ఇప్పటికే కుమారస్వామి వర్గం కూడా మొత్తంగా కూడా చాలా సుదీర్ఘ దీని అంశాలన్నింటినీ నిశ్చితంగా పరిశీలిస్తుంది. సో మొత్తం కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు రసకందంగా మారుతా ఉన్నాయి. ఎప్పుడు ఏ క్షణంలో ఎలాంటి మార్పు తిరుగుతుందో మనం వేచి చూడాలి. ఎందుకంటే మొత్తం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వం ముఖ్యమంత్రి మార్పు అనే ఒక అంశము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సుస్థిరంగా ఉండేట్టుగా మిగతా 2 సంవత్సరాలు కూడా పూర్తి స్థాయిలో పనిచేసేలా ఉంటుందా, లేకుంటే సిద్దిరామయ్య కనుక సంచలనం తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటికే మోసం వస్తుంది, ప్రభుత్వం కూడా ఒక రకంగా కూలిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఉంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. సిద్దిరామయ్య తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో కొనసాగుతుందా లేదా అనేది కూడా కొంత అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సో రాబోయే 2 రోజులు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. ఒకవైపు డీకే శివకుమార్ కూడా తనకు ఉన్నటువంటి అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో అంత సంప్రదింపులు జరుపుతున్నారు. అత్యంత కీలకమైనటువంటి డీకే శివకుమార్ సంబంధించి డీకే శివకుమార్ సోదరుడు రంగంలో దిగి ప్రస్తుతానికి సిద్దిరామయ్యకు అనుకూలంగా వివరిస్తున్న కొంతమంది ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నది తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారము మొత్తంగా కూడా సిద్దిరామయ్యకు 75 నుంచి 95 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా అతనే సిద్దిరామయ్యని కొనసాగాలని చెప్పేసి అనుకుంటున్నట్టుగా 75 నుంచి 95 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా ప్రస్తుతం తాజా సమాచారం, తాజా లెక్కల ప్రకారం అందుతోంది. సో అది కొంత 10 అటు ఇటు కావచ్చు, కానీ అల్టిమేట్ గా సిద్దిరామయ్య కనుక ఒక నిర్ణయం తీసుకుంటే మన అధిష్టానం మాట వినాల్సిందే, విధేయతగా ప్రదర్శించాల్సిందే, గతంలో మనకు అవకాశం ఇచ్చింది అని చెప్పేసి ఒక అనుకుంటే మాత్రం ఈ మొత్తం వ్యవహారం చాలా సజావుగా కొనసాగే అవకాశం ఉంటుంది. అలాంటి కాని పక్షంలో సిద్దిరామయ్య ఏమాత్రం కొంత తేడాగా లేకుంటే తన సొంత దారి చూసుకున్నా లేకుంటే
ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు విరుద్ధంగా ఆలోచిస్తే మాత్రం కర్ణాటకలో రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం నమోదయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి సంచలనానికి ఏమాత్రం అవకాశం ఉంటుందో కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో రాబోయే 2 రోజులు మాత్రం అత్యంత కీలకంగా మారబోతున్నాయి. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన వెంటనే నెక్స్ట్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారా, లేకుంటే ఇంకేదైనా ఇతరత్ర పేర్లు తెరపైకి వస్తాయా అనేది కూడా మనం వేచి చూడాలి. సో అల్టిమేట్ గా ఇప్పుడు జరుగుతున్న తాజా ఉన్నటువంటి సమాచారం ప్రకారం సిద్దరామయ్య రేపు ఉదయం 11 గంటల తర్వాత గవర్నర్ కలిసి రాజీనామా ఇవ్వబోతున్నట్టుగా మనకు ప్రస్తుతానికైతే సమాచారం ఉంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.